Good morning. Right. First of all, welcome to CA. Okay, or it may be CMA. Okay, so long way to go. So intermediate అయిపోయింది చాలా మంది. So after you complete your intermediate, you are into this CA. Okay, it may take around 3.5 years to 4 years time for you to clear CA. So next 4 years కూడా a beautiful journey లో you are going to be. Right? ఆ బ్యూటిఫుల్ జర్నీ ఏంటి, ఎలా ఉంటుంది, ట్విస్ట్లు టర్న్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయని we will see in some time. Okay, I will show you 2 question papers. So last year question paper ఆ ముందు అటెంప్ట్ ఒక 4 నెలల క్రితం question paper I will show you today itself. Okay, for getting some basic idea, not to scare you, మిమ్మల్ని భయపడడానికి కాదు, మిమ్మల్ని ప్రిపేర్డ్గా ఉంచడానికి. ఓకే, ప్రిపేర్డ్గా ఉంచడానికి మనం దేనికైనా రెడీగా ఉండాలి అనే యాటిట్యూడ్ మీలో బిల్డ్ చేయడానికి ఐ వాంట్ టు షో యూ హౌ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విల్ బి. ఓకే, ఒక 2 క్వశ్చన్ పేపర్స్ 3 క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను. ఓకే, అండ్ ఏ సబ్జెక్ట్ చూపిస్తాను సార్ అంటే కరెంట్లీ ఐఎమ్ స్టార్టింగ్ లా. నేను చెప్తాను లా చెప్తాను లా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే గెట్ వెరీ లెస్ మార్క్స్, చాలా మంది దే ఫెయిల్ లా. ఫౌండేషన్లో పర్టికులర్లీ ఫౌండేషన్లో దేర్ ఆర్ 4 సబ్జెక్ట్స్ ఇన్ ఫ్యాక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ డిస్క్రిప్టివ్ పేపర్. సో ఎవరైతే ఫౌండేషన్ న్యూ, వెరీ న్యూ, సిఏకి వెరీ వెరీ న్యూ, ఎంపీసీ నుంచి వచ్చినా లేకపోతే ఎప్పుడు సిఏ గురించి తెలియకపోయినా, సో యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ అకౌంటింగ్. ఫస్ట్ సబ్జెక్ట్ అకౌంటింగ్. ఓకే, సెకండ్ వన్ లా. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ బిజినెస్ లా. అది లా అని అనకూడదు, బిజినెస్ లా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ బిజినెస్ లా అని వి విల్ సీ. ఓకే, సో అందాక నేను ఇక్కడ బి యాడ్ చేస్తాను. వాట్ ఈస్ దిస్? బిజినెస్ లా. థర్డ్ వన్, ఇట్ ఈస్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ ఉంటాయి. స్టాటిస్టిక్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని పిలుస్తారు, సో క్యూఏ అని పిలుస్తారు. బట్ టు బి మోర్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ స్టాటిస్టిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ సబ్జెక్ట్, లాజికల్ రీజనింగ్. అండ్ కమ్ టు ఫోర్త్ వన్, ఇట్ ఈస్ బిజినెస్ ఎకనామిక్స్. ఇది కూడా okay, economics. These are the 4 subjects that we have. However, accounting subject carries 100 marks and it is fully descriptive. Descriptive అంటే తెలుసు కదా, పూర్తిగా రాయాలి మొత్తం. అనుకో మీరు ఇంటర్మీడియట్ రాశారు కదా, అలా రాయాలి. Descriptive. Business law, unfortunately, it is also descriptive. ఇంతకు ముందు అది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, ఓన్లీ బబ్లింగ్ చేస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు అది డిస్క్రిప్టివ్ అయిపోయింది. నౌ మ్యాథ్స్, స్టాట్, లాజికల్ రీజనింగ్, ఇట్ ఆల్సో క్యారీస్ 100 మార్క్స్. ఆ 3 కలిపి ఆ 100 కూడా 40 + 40 + 20. సో 40 మ్యాథ్స్, 40 స్టాటిస్టిక్స్, 20 లాజికల్ రీజనింగ్. డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ అది? ఆబ్జెక్టివ్ అది. దిస్ ఇస్ వాట్ ఆబ్జెక్టివ్ అంటే బబ్లింగ్ చేయాలి. సో మీరు డీటెయిల్గా రాయాల్సిన అవసరం ఉండదు. whereas when it comes to economics, last one, it also carries 100 marks. Again it is objective. అంటే ఫస్ట్ 2 పేపర్స్ డిస్క్రిప్టివ్, నెక్స్ట్ 2 పేపర్స్ కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి. ఓకే, ఆబ్జెక్టివ్ పేపర్స్ కంపారిటివ్లీ లిటిల్ ఈజీ టు స్కోర్ more marks when compared to 1 and 2. So 3 and 4 అది కంపేర్ టు 1 and 2 ఈజీగా ఉంటాయి మనం స్కోర్ చేసుకోవడానికి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే హాఫ్ ఆఫ్ ద మన వర్క్, హాఫ్ ఆఫ్ అవర్ వర్క్ విల్ బి డన్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు, మీరేం బట్టి కొట్టి అక్కర్లేదు. వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్, అకౌంటింగ్ దాంతోపాటు బిజినెస్ లా, ఈ 2 ఉన్నాయి చూసారా, అక్కడ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అకౌంటింగ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి, సమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ స్కోరింగ్ హై మార్క్స్. అంటే 70, 75 అక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. ఇంకా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, ముందు నుంచి మీకు అకౌంట్స్ బాగా వచ్చు, ఈ 6 months లో ఇంకా బాగా వర్క్ చేస్తాం అనుకున్నారు అనుకోండి, యూ కెన్ టార్గెట్ 85 ఆల్సో. ఏది? అకౌంటింగ్ 85 అబౌవ్ కూడా యూ కెన్ టార్గెట్. అట్ ద సేమ్ టైం
పేపర్ నెంబర్ 4 ఆల్సో యూ కెన్ టార్గెట్ 85. అంటే ఫ్రెష్గా మీరు ఈరోజే సిఏ జాయిన్ అయినా వాట్ యూ కెన్ డూ, యూ కెన్ స్కోర్ 85+ ఇన్ అకౌంట్స్ అండ్ 85+ ఇన్ ఎకనామిక్స్ ఆల్సో. అది మీరు ఎంపీసీ నుంచి రాండి, ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా యూ కెన్ స్కోర్ దీస్ 2 సబ్జెక్ట్స్ మోర్ దాన్ 85. ఇఫ్ యూ కెన్ keep your efforts correctly, then definitely possible to score more than 80-85, right? When it comes to second paper, sir, third paper గురించి మాట్లాడు, ఫస్ట్ థర్డ్ పేపర్ గురించి మాట్లాడదాం. దట్ ఈస్ మ్యాథ్స్, స్టాట్స్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్స్ ఎబిలిటీ, వాళ్ళ స్కూలింగ్, ఇంతకు ముందు వాళ్ళకి మ్యాథ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎంపీసీ నుంచి వచ్చారా, బైపీసీ నుంచి వచ్చారా, లేదా సిఈసీ నుంచి వచ్చారా. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మ్యాథ్స్, స్టాట్స్ అండ్ లాజికల్ రీజనింగ్ ఫర్ సెక్యూరింగ్ వెరీ హై మార్క్స్. ఒకే క్లాస్ లో కూర్చున్న వాళ్ళు కొంతమంది 85 వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 25 వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా ఉంటారంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్, మ్యాథమెటిక్స్ కి ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండదు కదా మ్యాథ్స్, అక్కడ నుంచి మీకు క్యారీ అవుతూ కొంత రావాలి. హౌవెవర్ టు పాస్, నేను 85 చెప్పాను స్టోరీ, టు పాస్ మాకు ముందు మ్యాథ్స్ ఏం రాస్తారు సరిగ్గా, ఈ 6 months సరిపోద్దా? ఎస్ సరిపోద్ది. టు పాస్ ఈ 6 months సఫిషియంట్. టు స్కోర్ 85, టు స్కోర్ 80, ఈ 6 months రెగ్యులర్స్ గా యూ నీడ్ టు డూ ద వర్క్. అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని వదిలేసి మ్యాథ్స్ మీద కూర్చుంటే విల్ గెట్ అవ్వదు కదా, అలా నాట్ పాసిబుల్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్, ప్రీవియస్ గా మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మ్యాథ్స్, అండ్ ఈ 6 months మీరు దాన్ని ఎలా ట్యూన్ చేసుకున్నారని ఇట్ ఈస్ రియల్లీ ఇట్ డస్ మ్యాటర్, రైట్? సో దిస్ ఇస్ థర్డ్ పేపర్. Whereas when it comes to business law, second paper, altogether a new paper, and the business law ki now you are entering into this CA foundation business law and it is there till final. అక్కడ వరకు ఎవ్రీ టైమ్ ఈ లా అనే పేపర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఈవెన్ వెన్ యూ గో టు సిఏ ఇంటర్ అగైన్ యూ విల్ ఫేస్ డిఫికల్టీ ఇన్ దిస్ సబ్జెక్ట్. సార్ అయితే అది డిఫికల్టా అండ్ మెంటల్ గా మిమ్మల్ని ప్రిపేర్ చేయట్లేదు, అది ఈజీయే. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ వేలో వెన్ యూ స్టడీ లా అండ్ వెన్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, దెన్ ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ ఫర్ యూ టు సెక్యూర్ మోర్ దెన్ 70. లాలో 70+ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఓకే, ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, లా అనేది థియరీ పేపర్ కదా కంప్లీట్ గా. ఓకే, ఆ థియరీని మనం ప్రాక్టికల్ వేలో రెండు మెర్జ్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే మీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే డైరెక్ట్ గా థియరీ క్వశ్చన్స్ అడగడం. అంటే యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు రైట్, సే ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ ఉందనుకోండి, సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఉందనుకోండి, దాని గురించి రాసేయమంటాడు. ఇక్కడ అలా అడగరు అనమాట. లా డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ రాసేయండి అని అడగరు. దే విల్ గివ్ యూ ఏ కేస్ స్టడీ, ఒక లా, ఒక కేస్ లా ఇస్తారనమాట. ఇలా జరిగిందని ఒక సిచ్యువేషన్ దే విల్ ఎక్స్ప్లెయిన్. ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఫైనలీ యూ నీడ్ టు అరైవ్ ద కంక్లూషన్. ఓకే, మన లాలో ఏం చెప్పాడు, ఆడ ఏమంటాడు, ఒక సిచ్యువేషన్, ఒక సీన్ చెప్తాడు మనకి, ఆ సీన్ లో కంక్లూజన్ కూడా వాడు చెప్తాడు. ఇది రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతారు. నౌ యూ నీడ్ టు ఆన్సర్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. ఆ లాలో ఉన్న దాని ప్రకారం అది రైటా రాంగా, వెదర్ ద కంటెన్షన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని మీరు రాయాల్సి ఉంటుంది. అయితే రైట్ ఆర్ రాంగ్ అంటే ఎస్ ఆర్ నోయే కదా, డైరెక్ట్ గా ఎస్ ఆర్ నో అని రాస్తారు అనుకోండి, కొట్టేస్తారు. అవును, అలా రాసేస్తారు, ఎస్ ఆర్ నో అని రాసేస్తారు ఆన్సర్, అలా రాయకూడదు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, హూ సెడ్ ఇట్ యాజ్ రాంగ్ ఆర్ రైట్, ఇవన్నీ కూడా మీరు రాయాలి. ఏ ప్రొవిజన్ ప్రకారం అది రైట్ అయింది, రాంగ్ అయింది, అలాంటివన్నీ రాయాలి. డైరెక్ట్ గా ఎస్ ఆర్ నో అని రాస్తే ఏమవుతుంది, ఆన్సర్ పేపర్ వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి కొట్టేస్తారు, మీరు ఎదుర్కొంటే మిమ్మల్ని కొడతారు. అలా రాయకూడదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎస్ ఆర్ నో యాజ్ ఫైనల్ ఆన్సర్, యాజ్ ద ఆన్సర్స్ యూ present there will carry 7 to 8 marks sometimes. ఒక ఆన్సర్ 7-8 మార్కులు ఉంటుంది, లేదా 5-6 మార్కులు ఉండొచ్చు. మీరు ఒక సింపుల్ ఆన్సర్ తో ఎస్ నో అని రాస్తే వస్తాయి, 5-6 మార్కులు రావు. అది స్టోరీ. ఓకే సార్, అయితే ఎలా రాయాలి సార్? కంప్లీట్ గా అది ఇంగ్లీష్ లో ఉంటుంది అన్నమాట. 2 మీడియంస్ ఉంటాయి మొత్తం సిఏలో. యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్. లాంగ్వేజ్ నెంబర్ 1 ఇంగ్లీష్, అంటే మీరు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో ఇస్తారు, మీరు ఆన్సర్స్ కూడా ఎందులో రాస్తారు, ఇంగ్లీష్ లో రాస్తారు. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఇఫ్ యూ వాంట్ టు చూస్ హిందీ, హిందీ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, హిందీలో ఉంటుంది అంతా, అండ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్ ఇన్ హిందీ, ఎలా అని రాసుకోవచ్చు. దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అవైలబుల్.
ఐ గెస్ ఆల్ యూ పీపుల్ విల్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. హిందీ ఎవరైనా రాస్తారా? డేరింగ్ ఏం చేస్తారా? నో. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియం ఇన్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద ఎగ్జామినర్, పేపర్ వాల్యూర్. ఏంటి ఆ కమ్యూనికేషన్? ఇంగ్లీష్లో ఉండాలి. ఓకే. అండ్ ఈ పేపర్లో మీరు స్కోర్ చేయాలంటే, ఈ పేపర్లో మీరు టార్గెట్ 70-75 పెట్టాలంటే నేను కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్తున్నాను, దట్ యూ నీడ్ టు ఫాలో. ఫస్ట్ వన్, సార్ బుక్లో చదివింది యాజ్ ఇట్ ఈజ్ రాసేలా. బుక్లో చదివింది యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. మన ఇంటర్మీడియట్లో రాసినట్టు రాసేయగలమా? బుక్లో చదివింది. పాయింట్ నెంబర్ 1. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా? యాజ్ ఇట్ ఈజ్ అలా రాసేయాలా, బట్టి కొట్టి రాసేయాలా? ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు రైట్? ఫస్ట్ పాయింట్, అలా యాజ్ ఇట్ ఈజ్ రాసేయడానికి అవుతుందా అంటే పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే సార్, మరి ఎలా రాయాలి సార్ అంటే, లాంగ్వేజ్ మస్ట్ బి ఎలా ఉండాలి? అది యాజ్ ఇట్ ఈజ్ ఏం ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ మస్ట్ బి ఇన్ సింపుల్ ఇంగ్లీష్. సింపుల్ ఇంగ్లీష్లో ఉండాలి. పాయింట్ నెంబర్ 2, సింపుల్ ఇంగ్లీష్లో యూ మస్ట్ యాడ్, యూ మస్ట్ రైట్ ద ఆన్సర్ గ్రామాటికలీ కరెక్ట్. గ్రామాటికలీ కరెక్ట్ ఉండాలి అది. ఓకే, కొంచెం చిన్న గ్రామర్ యాడ్ చేయాలి. ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కదా గ్రామర్ చిన్న చిన్నది. ఓకే, చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఏమి ఉండకూడదు. ఓకే, అంటే కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ రిక్వైర్డ్. అంటే వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు అదర్స్, అది క్లియర్గా ఉండాలి. మనం ఏమనుకుంటున్నామో అది అక్కడ ప్రజెంట్ చేయగలగాలి. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు. మనం ప్రజెంట్ టెన్స్ లో చెప్దాం అనుకుంటాం, పాస్ట్ టెన్స్ లో అక్కడ రాస్తాం. ఓకే, లేదా పాస్ట్ రాద్దాం అనుకుంటాం, ఫ్యూచర్ లో రాస్తాం. నేను నిన్న వచ్చాను, ఐ విల్ కమ్ అని రాస్తావా? రైట్, అది నేను నిన్న వచ్చానంటే ఐ విల్ కమ్. ఐ విల్ కమ్ అంటే దాని మీనింగ్ ఏంటి? రేపు వస్తానని. సో చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తాం. ఆ గ్రామర్ ని వీ నీడ్ టు డెఫినెట్లీ అడ్జస్ట్. గ్రామర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఓకే, సో అయితే మరీ సార్ చిన్న చిన్న కూడా చూస్తారా అంటే, అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మీరు సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేలా ఉంటే చాలు. సెంటెన్స్ ఒక నీట్ గా కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఓకే, దిస్ ఇస్ సెకండ్ పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ వన్ సింపుల్ ఇంగ్లీష్, వాట్ ఇస్ సెకండ్ వన్? గ్రామాటికలీ కరెక్ట్. ఓకే, ఈ రెండు ఉండి maximum wherever possible you need to write maximum legal maximum legal words that you need to write. maximum legal words రాయాలి. లీగల్ వర్డ్స్ అంటే మీకు చెప్తాను, మనం ఒక చాప్టర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఈస్ కాల్డ్ యాజ్ లీగల్ వర్డ్. ఓకే, ఆ లీగల్ వర్డ్స్ ని అవసరమైనంత వరకు we need to give in our answer. సో అక్కడ మనం ప్లేస్ చేయాలి లీగల్ వర్డ్స్ ని. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి, we will see. ఓకే, పాయింట్ నెంబర్ 3, మాక్సిమం లీగల్ వర్డ్స్ ని మనం ఆన్సర్ లో ప్రెజెంట్ చేయాలి. ఇది థర్డ్ వన్. ఓకేనా? సో మన లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే స్మూత్ వేలో ఉండాలన్నమాట. స్మూత్ వే. ఓకే, సింపుల్ ఇంగ్లీష్ అన్నంత స్మూత్. హార్ష్ వర్డ్స్ ని మనం అక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, హార్ష్ గా మనం మాట్లాడకూడదు. సో అవాయిడ్ harsh words. Okay, fourth point, avoid what? Harsh words, right? So these are the 4 things that you need to remember before we go and appear in the final examination of law. So point number 1, it must be in a simple English language. Point number 2, it must be grammatically correct. And point number 3, maximum legal words we need to present in our answer. And last one, harsh we should not speak. Okay, sir, simple English అంటే బేసిక్ మనం చాటింగ్ లో మాట్లాడుకుంటాం, అలా రాసే హాయ్ హౌ ఆర్ యూ అలా రాసేస్తామా? నో. సో అలా కాదు. ఓకే, సింపుల్ ఇంగ్లీష్ హౌ టు కన్స్ట్రక్ట్ అనేది we will see. ఓకే, సింపుల్ ఇంగ్లీష్, గ్రామాటికలీ కరెక్ట్, మాక్సిమం లీగల్ వర్డ్స్, అవాయిడ్ హార్ష్ వర్డ్స్. ఈ థింగ్స్ if you can follow, then obviously it is better for you to score high marks in CA ఫౌండేషన్. ఈజీనా? డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? ఎస్. నెక్స్ట్ వన్, మన సిలబస్ లో ఏమేమి ఉన్నాయి సార్? సార్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఒక గైడ్ ఉంది. గైడ్ BOS నాలెడ్జ్ పోర్టల్
అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సిఏలో కొంతమంది కొత్తగా వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. మనకు ఒక గైడ్, ఆ గైడ్ వెబ్సైట్ ఒకటి ఉంది. గూగుల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, దెన్ యూ విల్ ఫైండ్ ఓకే BOS నాలెడ్జ్ పోర్టల్ అని చెప్పి. మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయా? ఫోన్స్ ఎవరి దగ్గర ఉన్నాయా? లేవా? ఐ విల్ షో యూ నౌ. ఆ డిస్ప్లేలో చూపిస్తాను అది ఎలా ఓపెన్ చేయాలి, అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ వి విల్ ఫస్ట్ అండర్స్టాండ్. ఓకే, వెన్ యు ఆర్ ఇన్ టు సిఏ ఇవన్నీ మీకు గ్యారెంటీ తెలియాలి. ఓకే, కన్ఫర్మ్ గా తెలియాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఆ వెబ్సైట్ పేరు ఏం చెప్పాను, మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి BOS నాలెడ్జ్ పోర్టల్ అని టైప్ చేశారనుకోండి, అప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ICAI అనమాట, ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ వెబ్సైట్ లో మనం ఇప్పుడు వెళ్తాం. జస్ట్ మినిట్. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ICAI అని కొట్టగానే చూడండి, ఇక్కడ www.icai.org అని వచ్చిందా? దట్ ఈస్ ద వెబ్సైట్. అందులోకి ఎంటర్ అవ్వండి. ఓకే, ఎంటర్ అయిన తర్వాత సో సార్ ఏంటి సార్ ఈ ICAI ఇస్ ద బోర్డ్ విచ్ కండక్ట్స్ యువర్ ఎగ్జామినేషన్. వాళ్ళే ఎగ్జామ్ పెడతారు. ఓకే, వెన్ యూ పాస్ CA ఫైనల్ యూ విల్ బి గివెన్ విత్ మెంబర్షిప్ నెంబర్. ఎందులో మెంబర్షిప్? ఆ ICAI లో మెంబర్షిప్. ICAI అనేది ఒక బోర్డు, ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లో యూ విల్ బికమ్ ద మెంబర్. దెన్ ఓన్లీ యూ విల్ బి కాల్డ్ యాజ్ వాట్? CA.
మిమ్మల్ని సిఏని ఎప్పుడు పిలుస్తారు? ఓన్లీ వెన్ యూ ఆర్ గివెన్ విత్ అ మెంబర్షిప్. వెన్ కెన్ యూ గెట్ ద మెంబర్షిప్? ఓన్లీ వెన్ యూ పాస్ సిఏ ఫైన్. అది స్టోరీ. ఓకే, దానికి ఇగో ఈయన ప్రెసిడెంట్, ఎవ్రీ ఇయర్ మారుతారు ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ ఐసీఏ అని రాస్తుంది కదా, ఇది ఈ పక్కన ఉన్నారు చూడండి, సిఏ ప్రసన్న కుమార్ అని ఉంది ఇక్కడ, కనిపించింది ఇప్పుడు సిఏ ప్రసన్న కుమార్ అని. ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన వైజాగ్. ఎంటైర్ ఇండియాలో ఐసీఏ మొత్తానికి వైస్ ప్రెసిడెంట్ ఆయన విశాఖపట్నం. ఇప్పుడు మొన్న ఎలక్ట్ అయ్యారు. ఓకే, సిఏ ప్రసన్న కుమార్ ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి ఆయన ప్రెసిడెంట్ అవుతారు. ఎంటైర్ ఐసీఏకి అతనే హెడ్. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమవుతారు? ప్రెసిడెంట్ అవుతారు అనమాట, అలా అనమాట. ఓకే, క్లారిటీ ఉంది ఎక్కడ వరకు? ఎస్, విల్ గో ఫార్వర్డ్. హోమ్ లోకి వస్తారు. హోమ్, ఆ వెబ్సైట్ లో హోమ్ అని క్లిక్ చేశారు, అదే హోమ్. బోర్డ్ ఆఫ్ స్టడీస్, బీఓఎస్ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ స్టడీస్. బీఓఎస్ నాలెడ్జ్ పోర్టల్ అని టైప్ చేశాను, బీఓఎస్ నాలెడ్జ్ పోర్టల్. ఇది ఒక లింక్, ఐసీఐలో బీఓఎస్ నాలెడ్జ్ పోర్టల్ ఉంది, ఒక ట్యాబ్ అనమాట. సో అది క్లిక్ చేస్తాను. అది క్లిక్ చేస్తే ఎస్, ఇదేదో ఓపెన్ అయింది. రైట్, చెప్పాను కదా ఇప్పుడే, సిఏ ప్రసన్న కుమార్ అని ఈయన. ఓకే, సో స్టడీ మెటీరియల్కి వెళ్తున్నాను. స్టడీ మెటీరియల్ కింద కనిపిస్తుంది, స్క్రోల్ డౌన్ చేయగానే ఐఎమ్ ఓపెనింగ్ దట్. అందులో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ 3 రాసి ఉన్నాయి, కనిపిస్తుంది కదా అంతా. ఎస్, కమ్ టు ఫౌండేషన్. ఫౌండేషన్ లో ఫస్ట్ వన్, ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం 2 ఉంటాయి అన్నాను కదా, ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేశాను. అందులో కమ్ టు సెకండ్ పేపర్ చూసారా, పేపర్ నెంబర్ 2. ఏంటి ఆ సబ్జెక్ట్ పేరు? బిజినెస్ లో. ఎన్ని మార్క్స్? 100 మార్క్స్ పేపర్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దట్, బిజినెస్ లాస్. రైట్, సో పేపర్ నెంబర్ 2 మళ్ళీ చేస్తే ఎస్, దిస్ ఈజ్ యువర్ సిలబస్. మీకున్న సిలబస్ ఇది. ఓకే, హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్? ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, సెవెన్ చాప్టర్స్ ఉన్నాయి. 7 చాప్టర్స్. సార్, చాప్టర్ నెంబర్ 1 ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అంటే ఇండియాలో లాస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి. సో బేసిక్స్ ఆఫ్ లా విల్ బి దేర్ ఇన్ చాప్టర్ నెంబర్ 1. when it comes to second one, it is Indian Contract Act. ఇది రెండో చాప్టర్. థర్డ్ చాప్టర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ ఫోర్త్ చాప్టర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. లిమిటెడ్ లయబిలిటీ యాక్ట్ వెరీ రీసెంట్లీ ఇట్ కేమ్ 2008. అండ్ మీరు చూడండి అక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అట. 150 years అయిపోయింది. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 150 years బ్యాక్ లా అది. స్టిల్ వీఆర్ స్టడింగ్. 1872లో ఫార్మ్ చేస్తే స్టిల్ వీఆర్ స్టడింగ్ దట్. ఓకే, సో ఆ తర్వాత 1930 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, దేర్ ఆఫ్టర్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 అండ్ కంపెనీస్ యాక్ట్ వెరీ రీసెంట్ 2013. ఓకే, దేర్ ఆఫ్టర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది? 140 years అయిపోయింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కూడా 140 years బ్యాక్ లా. అది మనం ఈరోజు చదువుతున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద 7 చాప్టర్స్ వీ హ్యావ్. అందులో ఫస్ట్ చాప్టర్ ఇట్ క్యారీస్ అరౌండ్ 5 marks. ఫస్ట్ చాప్టర్ నుంచి 5 మార్కులు వస్తాయి. ఓకే, ఫస్ట్ చాప్టర్. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది చూసారా, సెకండ్ చాప్టర్, ఇట్ క్యారీస్ 20 to 30 marks. 20 నుంచి 30 మార్క్స్ ఓన్లీ ఆ చాప్టర్ నెంబర్ 2 నుంచి వస్తాయి. ఓకే, వెరాజ్ ఆ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 30 మార్క్స్ వస్తాయన్నాను కదా, బట్ రియలీ హ్యూజ్, చాలా ఎక్కువ సిలబస్ అది. ఓకే, 20 to 30 మార్క్స్ వస్తాయి కానీ హ్యూజ్ సిలబస్. మల్టిపుల్ యూనిట్స్ ఆర్ దేర్. చాప్టర్ ఒకటే, లోపల యూనిట్స్, మల్టిపుల్ యూనిట్స్ విల్ బి దేర్. రైట్, దాని తర్వాత సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇది ఒక 20 marks. 15 to 20 marks definitely will come in the final examination. Partnership Act same story, 20 marks. Limited liability partnership ఒక 15 marks, 10 to 15. Companies Act again
కంపెనీస్ యాక్ట్ అరౌండ్ 20 మార్క్స్. కంపెనీస్ యాక్ట్ స్మాల్ ఇన్ సైజ్, తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు ఇచ్చే సబ్జెక్ట్ ఏమైనా ఉంది, ఏదైనా చాప్టర్ ఉందంటే ఇట్ ఈస్ చాప్టర్ నెంబర్ 6 కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్స్ ఆల్సో. ఆ తర్వాత లెవెల్స్ లో కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ వన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, లాస్ట్ వన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. సార్ ఇది ఎన్ని మార్కులు సార్? ఇది 20 మార్క్స్ సార్. మనకున్న సిలబస్ లో 7 చాప్టర్లు సార్, 100 మార్కులు ఇంక్లూడింగ్ మీకు చాయిస్ కూడా చెప్పాలి కాబట్టి 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఫస్ట్ చాప్టర్ వదిలేయండి, ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ 5 మార్కులు వస్తుంది, అది పక్కన పెట్టి 120లో 5 తీసేయండి, ఇంకెన్ని ఉన్నాయి? 115 మార్క్స్ ఎన్ని చాప్టర్స్ నుంచి రావాలి? 6 చాప్టర్స్ నుంచి రావాలి. చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్ 7 కదా, అందులో ఫస్ట్ తీస్తే ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 115 డివైడెడ్ బై 6 అంటే ఈచ్ చాప్టర్ నుంచి డెఫినెట్ గా హౌ మెనీ మార్క్స్ విల్ కమ్ అంటే ఆన్ అన్ యావరేజ్, అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ హౌ మెనీ మార్క్స్ విల్ గెట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్? 20 మార్క్స్ ఈజీగా వస్తాయి. 19 ఇంకా కరెక్ట్ మాట్లాడుకుని 19 మార్క్స్ ఈచ్ చాప్టర్ నుంచి రావచ్చు. ఓకే, సో మనం ఈ చాప్టర్ ఇంపార్టెంట్ కాదు అని యూ కెనాట్ టేక్ చాయిస్. అలా మీరు తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఈస్ ఇంపార్టెంట్. సెలెక్టివ్ స్టడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ సిఏ, ఫర్ సిఎంఏ ఇట్ ఈస్ పాసిబుల్. సెలెక్టివ్ స్టడీ మీరు చేయొచ్చు. ఎలా అని చెప్పాలంటే సిఎంఏలో 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఆ 2 చాయిస్ క్వశ్చన్లు కొన్ని చాప్టర్స్ నుంచి వస్తాయి. చాప్టర్స్ అని వదిలేసావు అనుకో, నువ్వు కోచింగ్కి వెళ్ళక్కర్లేదు, ఆ చాప్టర్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఆ చాప్టర్ ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని చాప్టర్లు వదిలేసి స్పెసిఫిక్ గా 4 or 5 చాప్టర్స్ చదివావు అనుకో, యూ కెన్ రైట్ 90 మార్క్స్. ఫైనల్ ఎగ్జామినేషన్ 90 రాసివచ్చు. అంటే అవుట్ ఆఫ్ 13 చాప్టర్స్, సిఎంఏ ఇంటర్ లో 13 చాప్టర్స్ ఉంటాయి. 13 చాప్టర్స్ లో ఒక 8 చాప్టర్స్ చాయిస్, 8 చాప్టర్స్ చాయిస్ వదిలేయచ్చు. మీరు ఎన్ని చదివితే చాలు, ఇంకో 5 చాప్టర్స్ చదివారు అనుకో, యూ కెన్ అటెంప్ట్ 90 మార్క్స్ డామ్ షూర్. అంటే మీ ప్రిపరేషన్ అవసరం లేదు, రిమైనింగ్ వాటికి అంత మీరు కష్టపడక్కర్లేదు. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు సిఏ ఇట్ ఈస్ నాట్ ద కేస్ లైక్ దట్. మీరు చాయిస్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి వస్తాయి. ఓకే, కొన్నిసార్లు మీరు ఊహించలేని విధంగా కూడా వస్తాయి. మీరు ఏదైతే చాయిస్ తీసుకుంటారో అందులోంచి ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. ఓకే, అండ్ హెన్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ వాట్? సెలెక్టివ్ స్టడీ. సెలెక్ట్ చేసుకుని మనం చదవడానికి ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా మీరు మొత్తం చదవాల్సిందే. ఓకే, సో అయితే మరి ఆర్డర్ ప్రయారిటీ ఏం చేయాలి సార్? దేని తర్వాత ఏం చదవాలి సార్? అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తామా అంటే ఫస్ట్ మనం ఆల్వేస్ ఏం చూసుకుంటాం? మినిమం గ్యారంటీ మార్క్స్ మనం ఫస్ట్ రీచ్ అయిపోవాలి. అంటే ఒక 50 మార్క్స్ మనం రీచ్ అయిపోవాలి. దాని తర్వాత కూడా వీ నీడ్ టు థింక్ ఆఫ్ 75, 70 అవన్నీ ఎప్పుడు? వన్స్ యూ రీచ్ హౌ మచ్? 50. ఒక 50 రావడానికి ఏం చేయాలి సార్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఓకే, అండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ పార్ట్నర్షిప్ యాక్ట్, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ కంపెనీస్ యాక్ట్. ఈ 3 చేశారనుకోండి ఒక 70 మార్క్స్ రీచ్ అయిపోతారు. ఏంటి మనకు తెలిసినవి అందులో 50 స్కోర్ చేసుకోవచ్చు, లేదా లీస్ట్ పాసిబుల్ కేస్ 40 స్కోర్ చేసుకోవచ్చు. 40 పాస్ మార్క్. ఓకే, సో పాస్ అవ్వాలంటే ఎన్ని రావాలి సార్? ఈచ్ సబ్జెక్ట్ 40 రావాలి. ఈచ్ సబ్జెక్ట్ యూ నీడ్ టు గెట్ హౌ మచ్? 40 మార్క్స్. అన్ని కలిపితే 200 దాటాలి. సో నేనేమంటాను, అవుట్ ఆఫ్ 7 చాప్టర్స్ చాయిస్ తీసుకోమని చెప్పానా? చాయిస్ తీసుకోమని చెప్పలేదు. ఫస్ట్ మనం సేఫ్ సైడ్ ఉండాలంటే ఏం చేయాలి? ఒక 50 మార్కులు వచ్చేలా చేయాలి. అంటే ఏవేవి చదవాలి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్ చదివారు అనుకోండి, పేపర్ డిఫికల్ట్ గా ఉన్నా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ 3 మనం చాలా సీరియస్ గా ఫస్ట్ మనం చేసేయాలి. నేను కోచింగ్ లో అన్ని చెప్తాను, మీరు ప్రిపరేషన్ లో చెప్తున్నాను ఫస్ట్ ఏం చేయాలని. కోచింగ్ లో ఇవన్నీ చెప్తా, అన్ని చాప్టర్లు చెప్తా, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇది ఫాస్ట్ గా ఇది స్లోగా అలా ఏం ఉండదు. డే 1 ఎలా ఉందో లాస్ట్ డే కూడా అదే స్పీడ్. ఓకే, ఆ స్పీడ్ ఏం పెరగదు. సో మీరు ఎగ్జామ్ లో హై మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ సేఫ్ సైడ్ రావాలి, ఆ తర్వాత అగ్రెసివ్ గా చదవాలి. ఓకే, సేఫ్ సైడ్ రావాలంటే ఏమన్నాను? చాప్టర్ నెంబర్ 2, నెక్స్ట్ వన్ చాప్టర్ నెంబర్ 4, నెక్స్ట్ వన్ చాప్టర్ నెంబర్ 6. అంటే 2, 4, 6 అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఈవెన్ గా అయిపోతాయి. రైట్, క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? ఆ 3 చదివిన ఎంత అవుతాడా? ఒక 70 మార్క్స్ కి యూ నో ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద పేపర్ అండ్ హెన్స్ యూ కెన్ అట్లీస్ట్ గెట్ 40. ఓకే, భయపడక్కర్లేదు. నౌ
వెయిటేజ్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ట్విస్టులు చూద్దాం ఈ పేపర్లో. సో ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది సార్? ఎగ్జామ్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కేర్ఫుల్గా. ఎగ్జామ్ మీకు మొత్తం ఇలా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఓన్లీ 6 క్వశ్చన్లు ఉంటాయి. మీ 100 మార్క్స్ పేపర్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? ఓన్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 6 సబ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ క్వశ్చన్స్. అర్థమైందా? 6 సబ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్, మ్యాండేటరీ, అంటే దాని చాయిస్ తీసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏం చేయాలి? కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. సార్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలంటే ఒకవేళ అది మనం అటెంప్ట్ చేయకపోతే మిగతా క్వశ్చన్ కరెక్షన్ చేయడా? అలా కాదు. కంపల్సరీ అంటే మీకు రాకపోతే వదిలేండి, పర్వాలేదు. కానీ ఆ క్వశ్చన్ ని చాయిస్ లో తీసుకోవడానికి అవ్వదు. ఇది దాని మీనింగ్ కంపల్సరీ క్వశ్చన్ అంటే. ఓకే, సో రాస్తే డెఫినెట్ గా అది రాయాలి. అండ్ ఇట్ క్యారీస్ 20 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20 మార్క్స్ ఉంటుంది. సార్ ఆ క్వశ్చన్ ఎలా డివైడ్ అవుతుంది సార్? 5 4సా లేకపోతే 4 5సా? సబ్ డివిజన్స్ ఉంటాయన్నాను కదా. క్వశ్చన్ నెంబర్ లో ఏ బి సి డి, క్వశ్చన్ నెంబర్ 1 లో 4 పార్ట్స్ ఉండొచ్చు. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్ అయి ఉండొచ్చు? 5 మార్క్స్ అయి ఉండొచ్చు. సో 5 4s ఎంత? 20. లేదా ఏబిసిడిఈ ఒక్కొక్కటి 4 మార్క్స్ అయి ఉండొచ్చు. సో 5 క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్ 20. ఇలా అనమాట. ఎలా అయినా ఇవ్వచ్చు. 7 7 6 అలా కూడా ఇవ్వచ్చు. సో అది మనం చెప్పలేం. సో ఫస్ట్ పాయింట్ నాకు ఆన్సర్ చెప్పండి ఏంటి? ఫస్ట్ వన్ కంపల్సరీ క్వశ్చన్. సో మ్యాండేటరీ 20 మార్క్స్. ఓకే, సో రిమైనింగ్ ఉన్నాయి చూసారా? 2 3 4 5 6 ఎన్ని క్వశ్చన్స్ ఇవి? 5 క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఈ 5 లో మీరు 4 రాయాలి. అంటే దాని మీనింగ్ ఒక చాయిస్ ఉంది ఇక్కడ. యూ కెన్ టేక్ చాయిస్ ఆఫ్ 1 క్వశ్చన్ అవుట్ ఆఫ్ 5. అండ్ 4 క్వశ్చన్స్ కదా, 4 ఇంటూ ఒక్కొక్కటి అగైన్ మళ్ళీ 20 మార్క్స్. ఒక్కొక్కటి ఎంత? 20 మార్క్స్. టోటల్ ఎంత అయింది? 100 మార్క్స్. క్వశ్చన్ పేపర్ ఎంతకి ఇస్తారు? ఫర్ హౌ మెనీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ విల్ బి గివెన్? 120 మార్క్స్ కి ఇచ్చారు చూడండి. 120 మార్క్స్ ఉంటుంది. అందులో మీకు రావాల్సి, అది మీరు అటెంప్ట్ చేయాల్సిన 100. ఓకే, సో క్లారిటీ ఉంది ఇక్కడ వరకు. సో ఇది కూడా ఏంటి? 80 మార్క్స్ కి ఫైనలీ యూ నీడ్ టు ఫ్రమ్ సెకండ్ క్వశ్చన్ టు సిక్స్త్ క్వశ్చన్. ఓకే, 80. సో టోటల్ కలిపితే 100. రైట్, ఇలా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. అయితే అందులో ఫర్దర్ డివిజన్ లో మళ్ళీ వి విల్ గో. ఓకే, మళ్ళీ జస్ట్ మినిట్. మీకు చెప్పాను కదా మొన్న క్వశ్చన్ పేపర్, ఆ ముందు క్వశ్చన్ పేపర్, ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, లాస్ట్ అటెంప్ట్, ప్రీవియస్ అటెంప్ట్స్ చూద్దాం. ఇది జూన్ లో పేపర్. ఇది జూన్ 2024, అంటే లాస్ట్ ఇయర్ 2024 లో అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అది. సో లెట్స్ సి ఫస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏం రాస్తుంది? క్వశ్చన్ నెంబర్ 1 ఇస్ ఏమని రాస్తుంది? క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ క్వశ్చన్. తర్వాత ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్. సరిపోయింది. దేర్ ఆఫ్టర్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 లో పార్ట్ ఏ. ఓకే, అందులో పార్ట్ ఏ ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. బి ఇంకో 7 మార్క్స్. సి 6 మార్క్స్. 7 7 6. ఫస్ట్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. కంపల్సరీ క్వశ్చన్. క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాం. సెకండ్ క్వశ్చన్ 7. ఎవరైనా ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి రాయండి. ఎక్కడైనా రాయండి బుక్ లో. ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి? అందరూ రాసి అక్కర్లేదు, ఎవరో ఒకరు రాయండి చాలు. 1 person సఫిషియంట్. ఓకే,
అందరూ బుక్ ఓపెన్ చేసేయక్కర్లేదు. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సబ్ పార్ట్స్? 3 సబ్ పార్ట్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ లో ఏ బి సి మూడే ఉన్నాయి, ఇవి కూడా 7 7 ఎక్కడో 7 ఏదో 6 రాయండి. సెకండ్ క్వశ్చన్ ఎన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి? 3. థర్డ్ వన్ 4 3 4 3 6 4 3 4 3 6 అంటే 4 3 7 మళ్ళీ 4 3 7 6 అంటే ఎన్ని వచ్చాయి? మళ్ళీ 20 మార్క్స్. ఎన్ని ఉన్నాయి సబ్ డివిజన్స్? 4 3 4 3 6 అంటే 5 రాయండి, 5. థర్డ్ క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి? 5. ఫోర్త్ క్వశ్చన్ 4 3 7 6 4 3 7 6 అంటే ఎన్ని ఉన్నాయి? 4. ఓకే, 4 రాసారా? ఫిఫ్త్ క్వశ్చన్ 7 7 6 ఎన్ని? 3. ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్ని వచ్చాయి? 3 క్వశ్చన్స్ రాస్తే చాలు. సిక్స్త్ 7 6 7. సార్ ఈ సిక్స్త్ క్వశ్చన్ లో సెకండ్ బిట్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్. అందులో సెకండ్ బిట్ మీరు చూస్తే బి అనే పాయింట్ మీరు చూస్తే మధ్యలో ఆర్ అని ఉంది చూడండి. ఆర్ అంటే క్వశ్చన్ లో మళ్ళీ సబ్ చాయిస్, అంటే క్వశ్చన్ లో 2 ఇచ్చారు, బిలో 2 ఉన్నాయి, ఆ రెండిట్లో మీరు ఏదైనా రాయొచ్చు. అంటే ఓవరాల్ క్వశ్చన్ కి చాయిస్ కాదు అది, క్వశ్చన్ లో సబ్ డివిజన్ లో చాయిస్. అంటే సిక్స్త్ క్వశ్చన్ లో బిలో మళ్ళీ 2 ఇచ్చాడు, ఆ రెండిట్లో ఒకటి రాయాలి. రైట్, క్లారిటీ ఉందా ఇక్కడ వరకు? సిక్స్త్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్ సార్? అందులో 3 7 6 7 అంతేనా? ఒకసారి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. టోటల్ ఎంతమ్మా? 21 క్వశ్చన్స్ మీరు రాయాలి. 21 లో ఏదో ఒక చాయిస్ తీసుకోవచ్చు కదా, ఒక 3 or 4 పోతాయి. అంటే అరౌండ్ మీరు 17 ఆన్సర్స్ 3 hours టైంలో రాయాలి. 17 ఆన్సర్స్. క్లారిటీ ఉందా? ఎక్కడి వరకు అర్థమైంది కదా? సో 17 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయాల్సి రావచ్చు, అంటే అక్కడ రాయాలి. ఇలా మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తాం ఎగ్జామ్కి ఇలా 7 7 6 వస్తాయి అనుకుని ఎగ్జామ్కి వెళ్తాం. 17 క్వశ్చన్స్ రాయాలి, ఆ స్పీడ్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాం. సడన్ గా ఏమవ్వచ్చు అంటే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. లెట్ us ఓపెన్ అనదర్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్, దాని తర్వాత క్వశ్చన్ పేపర్ అది. ఓకే, ఆ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఇంకో అటెంప్ట్ ఇది, వేరే అటెంప్ట్. ఫస్ట్ క్వశ్చన్ లో ఇట్ ఈస్ గివెన్ ఫర్ 3 2 2 4 3 4 2. ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని వచ్చాయి చూడండి. ఎన్ని వచ్చాయి? ఫస్ట్ 7. అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ క్వశ్చన్. దాని చాయిస్ తీసుకోవడానికి కాదు, ఎక్కువ ఉన్నాయి కదా అని చాయిస్ తీసుకుంటాం. ఇది ఎక్కువ ఉన్నాయి, ఎవరు రాస్తాడు ఇన్ని అని చెప్పి చాయిస్ తీసుకుంటాం. నో, దెర్ ఇస్ నో ఛాన్స్. కంపల్సరీ క్వశ్చన్. ఎన్ని వచ్చాయి ఫస్ట్ క్వశ్చన్ లోనే? 7. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ 4 3 5 2 4 2. ఎన్ని వచ్చాయి రాయండి. ఎన్ని వచ్చాయమ్మా? 6. సెకండ్ క్వశ్చన్ లో 6. థర్డ్ వన్ 3 2 2 4 3 3 3. రైట్, వచ్చాయా? మళ్ళీ కంటిన్యూ. ఫోర్త్ క్వశ్చన్ 4 3 4 3 6.
ఓకే, రాసారా? తర్వాత 5th క్వశ్చన్ 4 3 7 6 4 3 7 6. 6th question 4 3 4 2 ఈ రెండే రాయండి, ఎందుకంటే ఇది 1 2. ఇది చూడండి, ఇక్కడ బి క్వశ్చన్ 1 2 అయినా రాయొచ్చు, లేదా ఆర్ నుంచి ఇంకో 2 ఇచ్చాడు అంటే ఇందులో 2 రాయొచ్చు ఆర్ ఇందులో 2 రాయొచ్చు, అది మీ ఇష్టం, అలా తీసుకోవచ్చు. ఓకే, సో 4 2 అయినా అవ్వచ్చు, లేదా ఇంకో 4 2 వేరేగా ఇచ్చారు అంటే మీరు ఒకసారి రాయాలి 4 2, ఒక 4 2 రాయాలి, ఈ 4 2 రాయాలి. నేను ఏదైతే ఎల్లో మార్క్ చేశానో అది మాత్రం మీరు రాయాలి. సి బిట్ లో 4 3 హిందీ వెర్షన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళిపోయాం. 4 3. నౌ కౌంట్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ అవుట్ ఆఫ్ 100. ఎన్ని వచ్చాయి? 35 క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు మనం ఏదైతే కౌంట్ చేసామో ఆల్మోస్ట్ డబల్. 17 ఎంతో రాయాలన్నా దానికి డబల్. ఎలా ఉంది క్వశ్చన్ పేపర్? ట్విస్ట్, 4 నెలల తర్వాత ఇది క్వశ్చన్ పేపర్. 4 months ముందు ఎన్ని క్వశ్చన్లు కనిపించాయి? 17 క్వశ్చన్స్. ఆల్ ఆఫ్ సడన్ 4 months తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అయ్యేవి? 35 క్వశ్చన్స్ అయ్యాయి. ఇది ఫస్ట్ ట్విస్ట్. అంటే యూ కెనాట్ ఇమాజిన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఇలా ఉండబోతుందని మెంటల్ గా ఫిక్స్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళారు అనుకోండి, అది అక్కడ ఉండదు, అది వేరేగా ఉంటది. ఓకే, సో మనం మెంటల్ గా ఏం డిసైడ్ అవ్వాలి సార్ అంటే, నేను ఊహించింది అక్కడ వస్తుంది, దానికి నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అవి కష్టంగా ఏమి ఉండవు. ఆ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి కదా అని చెప్పి అన్ని 7 marks సైజులో ఉంటాయా? అన్ని తక్కువ సైజులోనే ఉండొచ్చు, బట్ మీరు చాలా ఎక్కువ రాయాలి. 2 marks ఎన్నో కవర్ చేసేస్తున్నాడు అనుకోండి, ఆల్ ఏరియాస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అదొంది, ప్రతి చిన్న ఏరియా కవర్ చేయొచ్చు. 35 క్వశ్చన్స్ ఒక బుక్ నుంచి ఇచ్చాడు అంటే వైడ్ ఏరియా కవర్ అవుతుంది. అంటే ఆ బుక్ లో ఏ పార్ట్ నుంచి అయినా క్వశ్చన్ అడగచ్చు. వేరే ఓన్లీ 17 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ని వాళ్ళు ఎలిమినేట్ చేసేసి ఓన్లీ ఫ్యూ ఏరియాస్ మీద నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అదే కదా స్టోరీ. నేను ఏం చెప్తున్నా అది చెప్తున్నా. పేపర్ 35 క్వశ్చన్స్ ఉన్నాయంటే దే ఆర్ గోయింగ్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ సిలబస్. ఓకే, సో అందుకు ఇందాక ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను, సెలెక్టివ్ స్టడీ అనేది నాట్ పాసిబుల్ అట్ ఆల్. మీరు ఏ మూల నుంచి అని రావచ్చు క్వశ్చన్. 2 మార్క్స్ కింద ఇచ్చాడు అనుకో, ఏమి చేయలేం. ఓకే, మనం సిఏ డిఫికల్ట్ అని అనడానికి రీజన్స్ ఏంటి సార్ అంటే, ఇవి రీజన్స్. మీరు అనుకున్నది అక్కడ ఉండదు. ఓకే, ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు ఊహించలేనట్టు ఊహించి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఇది సిఏలో స్టోరీ. ఓకే, ప్రతిసారి అలా ఉండదు, నెక్స్ట్ టైం ఇంకోలా ఉండొచ్చు. ఆ టైంకి మనం క్వశ్చన్ పేపర్ చదివి తెలుసుకోవాలి. అందుకే మీకు రీడింగ్ టైం 15 minutes ఇస్తారు. రీడింగ్ టైం అంటే 3 hours కన్నా ముందు ఒక పావు గంట will be given for you to read the question paper only, to understand the question paper. ఆ ప్యాటర్న్ ఎలా ఇచ్చారు తెలుసుకోవడానికి. ఓకే, 1:45 స్టార్ట్ అవుద్ది క్వశ్చన్ పేపర్ ఇవ్వడం, ఆఫ్టర్నూన్. సో 2 వరకు మీరు క్వశ్చన్ పేపర్ చదువుకోవచ్చు. ఆ తర్వాత తీసుకోరు, ఆ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంటుంది, ఆన్సర్ పేపర్ ఇస్తారు. ఓకే, అది పట్టుకొని ఏం చేయాలి? 3 hours ఎగ్జామ్ రాయాలి, 2 to 5. క్లారిటీ ఉందా? 35 క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు, 17 క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు. దీనికి మీరు మెంటల్ గా డిసైడ్ అయిపోయి ఉండాలి. అది ఏం లేదురా, బ్యాట్ పట్టుకొని వెళ్ళారురా, క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళారు బ్యాట్ పట్టుకొని ఆడడానికి. ఆడెవడో కొంచెం ఫాస్ట్ బౌలర్, కొంచెం ఫాస్ట్ పరిగెడుతూ వస్తున్నాడు, బ్యాట్ చూసి వచ్చేస్తావా స్పీడ్గా వేస్తున్నాడు అని. ఓకే, ఇంకోటి ఎవడో స్పిన్ చేసేది, అక్కడ తిరుగుతుంది, అక్కడ తిరుగుతుంది, ఇటు వచ్చేస్తుంది, అటు వస్తే ఇలాగ వస్తుంది. ఇలాగైతే నేను ఆన్ కూర్చొని వెళ్ళిపోతావా? దేర్ ఇస్ నో ఛాన్స్. వన్స్ యూ స్టెప్ ఇన్ అంటే మళ్ళీ వెనక్కి రావడానికి ఇంక ఛాన్స్ ఉంది. స్పీడ్ వేస్తే స్పీడ్, స్లో వేస్తే స్లో, ఆయన ఆడటమే. లాస్ట్ మినిట్ వరకు అలా ఆడుతూ ఆ 3 గంటల ఎండ్ వరకు తీసుకొని రావడమే. దేర్ ఇస్ నో అదర్ చాయిస్. ఓకే, స్పీడ్ వేసాడు, స్లో వేసాడు అని మనం ఆలోచించాం. అక్కడ నవ్వుతారు. గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయి స్టేడియంలోని షోయబ్ అఖ్తర్ స్పీడ్గా వేస్తున్నాడు అనుకుని సచిన్ వచ్చాడు అనుకో బయటికి, ఏమవుతుంది? నవ్వుతారు జనాలు. సో ఇది కూడా సేమ్ స్టోరీ. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ ఏదైనా అవని, అది టఫ్గానే ఉంది, ఈజీగానే ఉంది, మీరు మాత్రం లాస్ట్ బాల్ వరకు ఏం చేయాలి? క్రికెట్ ఆడినట్టు ఏం చేయాలి? లాస్ట్ బాల్ వరకు ఆడాలి.
లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ రాయాలి, అది స్టోరీ. ఓకే, సో ఇలాంటి బౌన్సర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పేపర్స్. సో యూ కెనాట్ ఇమాజిన్. ఓకే, నేను ఏం చేస్తున్నాను ఇదంతా మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని మెంటల్గా ఏం చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని ఇలా ఉండబోతుంది అని చెప్పి. ఓకే, దట్స్ ఇట్ సార్. పేపర్ ప్యాటర్న్ అర్థమైపోయింది సార్. పేపర్ ప్యాటర్న్ లో డిస్కషన్ లో మీకు ఏమర్థమైంది సార్? ఫైనల్ గా ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వకని అర్థమైంది. ఏమర్థమైంది? ప్యాటర్న్ ఇలా ఉంటుందని తెలుసుకోకు, డైరెక్ట్గా వెళ్ళిపో, అన్ని చదువుకొని వెళ్ళిపో. చాయిస్ తీసుకుంటావా? తీసుకోకు, చాయిస్ తీసుకోకు. సేఫ్ సైడ్ ఉండడానికి ఫస్ట్ ఏం చేయాలి? చాప్టర్ 2, 4, 6 అది పూర్తి చదువు. దాని తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్ళి సేఫ్ సైడ్ ఉంటావు, హ్యాపీగా ముందుకెళ్తుంది బండి, లేకపోతే మధ్యలో అయిపోద్ది. ఓకే, ఇది స్టోరీ దీనిది. సార్ దిస్ ఇస్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ నా స్టోరీ ఏంటంటే 5 minutes. ఓకే, సో సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫ్యాకల్టీ ఇంట్రడక్షన్. ఐఎమ్ రవికిరణ్. I am a chartered accountant, qualified in 2018. సార్ సిఏ స్పెల్లింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ ఈస్ చార్టర్డ్. ఓకే, దిస్ ఇస్ చార్టర్డ్. అది చార్టెడ్, చార్ట్ కాదు. అదేంటంటే చాలా మంది నేను ఆ స్పెల్లింగ్ రాయమంటే అదే రాస్తారు. సో చార్టర్డ్, CHARTERED. చార్టర్డ్ అంటే ఒక గొప్ప, ఓ పెద్ద, డివైన్, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని ఎక్కడో. అలాగే చార్టర్డ్ అంటే క్వాలిఫైడ్. ఓకే, క్వాలిఫైడ్ అని దాని మీనింగ్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ డివైన్, వైన్ లాంటిది, అంత తాగితే అంత మంచిదని చెప్తాడు. ఆ డివైన్ అంటే ఏంటి? అదా డివైన్ అంటే ఏంటి? గొప్పది. అలా చార్టర్డ్ అంటే ఏంటి? క్వాలిఫైడ్. ఓకే, అకౌంటెంట్, క్వాలిఫైడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అని మీనింగ్. ఓకే, ఐ క్వాలిఫైడ్ ఇన్ 2018 ఆల్ లెవెల్స్. మాకు సిపిటి అని ఉండేది, మీకు ఫౌండేషన్ అని పిలుస్తున్నారు. సో సిపిటి, ఇంటర్, మాకు ఐపీసీసీ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్మీడియట్ అని పిలుస్తున్నారు. అప్పుడు మాకు ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్, అది మీ సిఏ ఇంటర్. ఓకే, సో అదే పేరు మారిపోయి ఏమైంది? ఇంటర్మీడియట్ అయిపోయింది. అండ్ ఫైనల్ కి పేర్లు ఏం మారో, సిఏ ఫైనల్ ఆల్వేస్ విల్ బి సిఏ ఫైనల్ ఉంది. రైట్? 3. సో ఐ హ్యావ్ my expertise in the following subjects. Subject number 1 obviously law. ఎందుకంటే ఈరోజు లా క్లాస్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అది చెప్పాలి. చెప్పకపోతే ఏమనుకుంటారు, నేను ఇంకో సబ్జెక్ట్ రాశాను అనుకో, సార్ అయితే ఈ సబ్జెక్ట్ సార్ కాదేమో అనుకుంటారు. సో టెక్నికల్ గా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఫస్ట్ సబ్జెక్ట్ ఏం రాస్తున్నాను? లా అని రాస్తున్నాను. ఓకే, లా. ఓకే, పాయింట్ నెంబర్ 2 ట్యాక్స్. ట్యాక్స్ లో దేర్ ఆర్ 2 parts, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 ఉంటాయి. ఐ హ్యావ్ మై ఎక్స్పర్టైజ్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. అండ్ ఐఎమ్ నోన్ ఫర్ ఆడిటింగ్. ఐఎమ్ నోన్ ఫర్ వాట్? ఆడిటింగ్. ఆడిటింగ్ అనేది థియరీ సబ్జెక్టు. సిఏ ఫైనల్లో 100 members లో 75 members ఫెయిల్ అయిపోయే సబ్జెక్ట్ ఇదే. 100 లో 75 members ఫెయిల్ అయిపోయే సబ్జెక్ట్. అసలు సిఏ తక్కువ రిజల్ట్ వస్తుంది కదా, తక్కువ మంది పాస్ అవుతారు అనుకో, అది దీనివల్లే. ఏ సబ్జెక్ట్ ఇది? ఆడిటింగ్. రైట్? సో ఐ హ్యావ్ మై ఎక్స్పర్టైజ్ ఇన్ ఆడిటింగ్. అండ్ దెన్ లాస్ట్ వన్, ఇట్ ఈస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సరే, ఇది ఎక్కువ తక్కువ అని ఏముండదు, అన్నీ ఒకటే. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ సేమే. లా, ట్యాక్స్, ఆడిటింగ్ అండ్ financial management. These are my core areas and I have been teaching these subjects since 7 years. Okay, right from day 1. నేను సిఏ క్వాలిఫై అయిన రోజే టీచింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ 10కి రిజల్ట్ వచ్చింది, పాస్ అయిపోయాను. 11:30కి నా ఫస్ట్ క్లాస్. ఏంటి సార్ అలా ఎలా సార్ ఇలా పాస్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి చెప్పారు? అలా అనుకోకండి. 10 రోజుల క్రితం డెమో క్లాస్ చెప్పా. రిజల్ట్ రాక 10 రోజుల క్రితం ఒక డెమో క్లాస్ చెప్పాను. వాళ్ళు సెలెక్ట్ చేసి పలానా రోజున రమ్మన్నారు. ఆ రోజే రిజల్ట్ పడింది. రిజల్ట్ మార్నింగ్ 9:30కి ఎంతకు వచ్చింది, పాస్ అయ్యా. 11 o'clock వెళ్ళి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసి
11:30 అది స్టోరీ. సో ద డే ఐ పాస్ at CA, immediately that day itself I started my teaching career, right? It has been how many years? Almost 7 years, covering multiple subjects of different levels in CA. So it may be foundation, it may be final. నేను సాయంత్రం ఫైనల్ చెప్పా, ఓకే. ఈరోజు మార్నింగ్ ఏం చెప్తున్నాను? ఫౌండేషన్ చెప్తాను. ఏదైనా ఒకటే, టీచర్ స్టూడెంట్ అయ్యి ఉండాలి కానీ సబ్జెక్ట్తో సంబంధం ఏముంది? ఓకే, కరెక్ట్గా ఇప్పుడు CA ఫైనల్ చెప్తున్నాం, అప్పుడు వాడు స్టూడెంట్. ఓకే, ఇప్పుడు CA ఫౌండేషన్ చెప్తున్నాం, అప్పుడు మీరు స్టూడెంట్స్. అంతే, అంతే తేడా. పెద్ద రిమైనింగ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. పెద్దోళ్ళకే చెప్తాను, చిన్నోళ్ళకి చెప్పను అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. ఎవరైనా ఒకటి 5వ క్లాస్ కూర్చోబెట్టారు అనుకో, ఆడికి చెప్తా. ఓకే, అలా తేడా ఏం లేదు. మనకు తెలిసిన దాన్ని షేర్ చేయడంలో అది చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది డజంట్ మ్యాటర్. ఓకే, వేరాజ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్ మే బి సంథింగ్ డిఫరెంట్. ఈ రోజు నేను ఫౌండేషన్ చెప్తున్నాను కాబట్టి మీరు ఏమనుకుంటారు? ఇతను ఫౌండేషన్ ఫ్యాకల్టీ అనుకుంటారు. ఓకే, ఈ రోజు ఫౌండేషన్ కాబట్టి ఇతను ఫైనల్కి తెలియదేమో, ఫైనల్కి ఇంకొక ఎవరో వస్తారేమో అనుకుంటారు. ఓకే, సో అలా ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ విల్ బి దేర్, దట్స్ ఇట్. ఓకే, సో మై ఇంట్రడక్షన్ ఈజ్ ఓవర్. ఇంతకు మించి నా అకాడమిక్ ఇంట్రడక్షన్ పెద్దగా అంతకు మించి ఏం లేదు కూడా, చెప్పడానికి కూడా మన అచీవ్మెంట్స్ అలాంటివి ఏం లేవు. సో ఓన్లీ టీచింగ్ ఐ నో, అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ సిన్స్ 7 years, దట్స్ ఇట్, రైట్? సో ఇప్పుడు లా అనే సబ్జెక్ట్ కి, పర్టికులర్ గా లా అనే సబ్జెక్ట్ కి అకాడమిక్ ఇంట్రడక్షన్ వీ నీడ్ టు గివ్. ఓకే, ఓవరాల్ CA ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫ్యాకల్టీ ఇంట్రడక్షన్ అయిపోయింది. లాకి ఇంట్రడక్షన్ ఏంటి? వాట్ ఈస్ లా? దిస్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ లా? చెప్పగలరు ఎవరైనా? వాట్ ఈస్ లా? సింపుల్ టర్మ్స్ లో చెప్పండి. ఇమాజిన్, థింక్ చేయండి, థింక్ చేసి చెప్పండి నాకు. వాట్ ఈస్ లా? తెలీదా? లా లా చెప్పండి రా. లా అంటే ఏంట్రా? లా చిన్నప్పటి నుంచి విన్నారు కదరా లా. లా తెలీదా? ఏంట్రా లా అంటే? మీకు తెలిసిన లాంగ్వేజ్ లో చెప్పమన్నా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లా అంటే ఏంటంట? రూల్స్ అండ్ రెగ్యులేషన్. సార్ ఒక్కొక్కడు ఒక్కొక్కలా డిఫైన్ చేయొచ్చు సార్. గూగుల్ ఓపెన్ చేస్తే వాట్ ఈజ్ లా అనుకుంటారు అనుకో, ఇంకో సెంటెన్స్ రావచ్చు అక్కడ. బట్ అల్టిమేట్లీ అందులో కూడా ఏముంటది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫైన్ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ ద మీనింగ్ ఏంటి? లా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ సమ్మన్ షుడ్ ఫాలో. అదే కదా లా అంటే. లా అంటే దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఏంటిది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ లో ఉండొచ్చు సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిలో ఉండొచ్చు. ఐఎమ్ రన్నింగ్ ఏ కోచింగ్ ఆర్గనైజేషన్, and for this there are some rules and regulations that may be applicable, and it is not applicable for hospital. అవునా కదా? హాస్పిటల్కి అప్లై అవుతాయా? అప్లై అవుతాయా? నో. సార్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఐఎమ్ రన్నింగ్ ఏ కోచింగ్ ఆర్గనైజేషన్, అండ్ ఫర్ యూ టు అటెండ్ హియర్ యూ నీడ్ టు క్యారీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్. కరెక్టా? డ్రైవింగ్ లైసెన్స్ కూడా లానే. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే రోడ్డు మీద ట్రావెల్ చేయగలవు, అది కూడా లానే. కానీ అది దేని రిలేటెడ్? ట్రాఫిక్ లా రిలేటెడ్ అది. సో ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి అప్లై అవ్వవు. ఓకే, ప్రతి దానికి ఉంటాయి. అయితే మనకేంటి అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇన్ రిలేషన్ టు ఎ పర్టిక్యులర్ డొమైన్. ఇన్ రిలేషన్ టు వాట్? పర్టిక్యులర్ డొమైన్. సార్ పర్టిక్యులర్ డొమైన్ అంటే సార్ ట్రాఫిక్ ఒక డొమైన్, బిజినెస్ ఒక డొమైన్. బిజినెస్ కి అప్లై రూల్స్ అన్ని ట్రాఫిక్ కి అప్లై అవుతాయా? అప్లై అవ్వవు. సో లా ఎలా ఉండదు సార్ అంటే, లా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎ పర్టికులర్ డొమైన్. అన్ని డొమైన్స్ కి అప్లై అవ్వచ్చు, కాకపోతే ప్రతిదీ మనకు అవసరం లేదు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు ఎ పర్టికులర్ డొమైన్ దట్, అండ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు సార్? ఫామ్ చేయాల్సింది ఎవరు సార్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫామ్ చేస్తారు సార్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫామ్ చేస్తారు? మేడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ. మేడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ. క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? ఆ లాని ఎవరు చేస్తారు? ఎవరు చెప్తాడు? ఎవరు పెడితే వాళ్ళు చేయరు లాని. లాన్ చేయాలంటే ఒక పర్టికులర్ అథారిటీ ఉండాలట.
అథారిటీ ఉందనుకోండి, దెన్ ఓన్లీ వీ నీడ్ టు కంప్లై. అండ్ దీస్ రూల్స్ అండ్ regulations who must follow? Everyone must follow if those laws and regulations are applicable for you. మనకి ఏది అప్లై అయితే అవన్నీ మనం ఏం చేయాలి, ఫాలో అవ్వాలి. సో నౌ యూ డిఫైన్ లా. వాట్ ఈస్ లా? లా అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ ఇన్ రిలేషన్ టు ఎ పర్టికులర్ డొమైన్ విచ్ ఆర్ మేడ్ బై ఎ ప్రాపర్ అథారిటీ, అప్రోప్రియేట్ అథారిటీ. ఓకే, కంప్లైడ్ అంటే దాని మీనింగ్ ఫాలో. కంప్లై అంటే ఏంటి? ఫాలో. ఎవరు ఫాలో అవ్వాలి? ఎవ్రీవన్ షుడ్ ఫాలో ఇఫ్ దోస్ లాస్ ఆర్ అప్లికబుల్ ఫర్ దెమ్. If those laws are applicable for them. ఇది law definition ఇది. Okay, who must follow? Second question. Who must follow law? Who must follow? Law ని ఎవరు ఫాలో అవ్వాలి చెప్పండి. Must be followed by? Yes, must be followed by everyone. Everyone for whom such laws are, yes, applicable. సార్ నువ్వు నడుచుకొని వెళ్తున్నావు సార్, నడుచుకొని వెళ్తున్నావు, నీకు హెల్మెట్ అవసరమా? నడుచుకొని సీరియస్ గా హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోతారు ఎవడైనా? సీరియస్ గా ట్రాఫిక్ లో నడుచుకొని హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకు వెళ్ళట్లేదు? వై ఆర్ నాట్ వేరింగ్ హెల్మెట్ వైల్ వి వాక్? బికాస్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సార్ హెల్మెట్ అవసరమే, రోడ్డు మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ అవసరమే. ఓకే, నడుచుకొని వెళ్ళినప్పుడు అవసరమా? ఎందుకు నీకు అలా అప్లై అవ్వలేదు? మోటార్ వెహికల్స్ యాక్ట్ అప్లై అయిందనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? హెల్మెట్ ఏదో పెట్టుకొని వెళ్ళాలి. నువ్వు నడుచుకొని వెళ్ళినప్పుడు నీకెందుకు హెల్మెట్? అవునా కదా? అంటే అందరూ ఫాలో అవ్వాలి కదా సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ మీద హెల్మెట్ వేసుకుని నడుచుకుని వెళ్ళిపోతుంటారా? నేను రోడ్ మీద వెళ్తాను కాబట్టి నాకు హెల్మెట్ ఉండాలి? నో. ఓకే, సో అందుకు నేను పర్టికులర్ గా ఏం రాశాను? ఫర్ హోమ్ సచ్ లాస్ ఆర్ అప్లికేబుల్ అని రాశాను. ఓకే, సో నౌ యూ డిఫైన్ లా. లా, వాట్ ఈస్ లా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ పర్టికులర్ డొమైన్ మేడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పర్టికులర్ డొమైన్ అన్నాను కదా, అయితే మనం ఫాలో అయ్యే లా ఏంటి సార్? మనం ఫాలో అయ్యే లా అది ఇప్పుడు మన ఫౌండేషన్ సిలబస్ లో ఉంది కదా, అది ఏ డొమైన్? బిజినెస్ లా. ఏ డొమైన్ అది? బిజినెస్ లా. అంటే పర్టికులర్ డొమైన్ అన్నాను కదా, అక్కడ పర్టికులర్ తీసి ఏం పెట్టాలి? బిజినెస్ డొమైన్ అని పెట్టాను అనుకోండి, దెన్ దట్ ఈస్ అవర్ సబ్జెక్ట్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు ఎ బిజినెస్ డొమైన్ మేడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ. ఆ బిజినెస్ లో మనం చదువుతాం. ఓకేనా? సో క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? ఎక్కడైనా రాయండి. Who must follow? Everyone must follow. For whom these laws are applicable. Right. ఏంటి? మీ క్లాస్లో ఎవరు రాలేదు కదా, ఏమొచ్చు? ఎవరు చెప్పారు? మీ గ్రూప్ లో పెట్టారు కదా 24th నుంచి అని. చూడకుండా వస్తావు నువ్వు? కూర్చో. ఇదేనా? లా అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రిలేషన్ టు పర్టికులర్ డొమైన్ మేడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ.
అయిపోయిందా? ఓకే, ఇది కూడా అయిపోయింది కదా. నౌ యూ రైట్ ఫీచర్స్ ఆఫ్ లా. సైడ్ హెడింగ్ పెట్టండి, ఫీచర్స్ ఆఫ్ లా. ఫస్ట్ వన్ మ్యాండేటరీ. ఫీచర్స్ ఆఫ్ లాలో ఫస్ట్ వన్ ఏంటి? మ్యాండేటరీ. లా అనేది సరదాగా ఫాలో అయితే అవ్వచ్చు, లేకపోతే లేదా, అందరూ ఫాలో అవ్వాలా? మ్యాండేటరీ. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ మ్యాండేటరీ. సార్ అందరూ ఫాలో అవ్వాలని నేను అన్నాను అంటే ఎవరెవరికి అప్లై అయితే వాళ్ళే కదా. సో మ్యాండేటరీ ఫర్ హూమ్ ఇట్ ఈస్ అప్లికేబుల్. మ్యాండేటరీ ఫర్ హూమ్ ఇట్ ఈస్ అప్లికేబుల్. మనకి అప్లై అవ్వకుండా లాని మ్యాండేటరీగా ఫాలో అవ్వాలా? ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, రోడ్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి, కానీ నాకు అప్లై అవ్వకపోతే ఎందుకు పెట్టుకోవాలి? అవసరం లేదు. మ్యాండేటరీ ఫర్ హూమ్ ఇట్ ఈస్ అప్లికేబుల్. పాయింట్ నెంబర్ టూ. ఫస్ట్ దాంట్లో ఏం హైలైట్ చేస్తారమ్మా? మ్యాండేటరీ. సెకండ్ వన్ ఫ్లెక్సిబిలిటీ. సెకండ్ వన్ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. అంటే వన్స్ ఎ లా ఇస్ డ్రాఫ్ట్, వన్స్ ఎ లా ఇస్ పాస్డ్, అంటే ఒక లా ఫామ్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ అదే ఉంటుందా? కానీ ఎప్పుడైనా అవసరం అయితే మార్చుకోవచ్చా? ఎప్పుడైనా అవసరం అయితే ఏం చేయొచ్చు? ఇట్ కెన్ బి అమెండెడ్. సార్ 1956 లో కంపెనీస్ యాక్ట్ ఉండేది సార్, కంపెనీస్ కి అప్లై లా ఉండేది. బట్ దాన్ని మార్చి 2013 లో ఏం చేశారు? ఇట్ గాట్ చేంజ్డ్. అంటే లా అనేది ఒకసారి ఫామ్ చేస్తే లైఫ్ లాంగ్ అదే ఉండాలని రూల్ లేదట. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి చెప్పండి? ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి అమెండెడ్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? కెన్ బి, ఎస్, ఇట్ కెన్ బి అమెండెడ్, రైట్? అండ్ exceptions can also be there. Exceptions can also be there. సార్ అమెండ్మెంట్ అంటే క్లారిటీ ఉంది. ఎక్సెప్షన్ అంటే ఏంటి సార్? ఎక్సెప్షన్ కొంతమంది లాని ఫాలో అవ్వక్కర్లేదట. కొన్ని ఇన్స్టెన్సెస్ లో లాని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను బైక్ మీద వెళ్తున్నా, రెడ్ సిగ్నల్ పడింది. నేను రెడ్ సిగ్నల్ పడినా జంప్ చేసి వెళ్ళిపోయా. ఓకే, అంటే ఏంటి దాని మీనింగ్? ఆకుండా వెళ్ళిపోయినట. ఓకే, నాది మిస్టేక్ ఉందా లేదా? డిడ్ ఐ కంప్లై లా? నో. ఓకే, అదే సిచ్యువేషన్ లో నా ప్లేస్ లో ఒక అంబులెన్స్ ఉందట. అంబులెన్స్ అర్జెంట్ ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, అంబులెన్స్ ఉందట, అది క్రాస్ చేసిందట రెడ్ సిగ్నల్ ని. అది పనిష్మెంట్ వేసేస్తారా? లేదు. అంటే సమ్ టైమ్స్ ఏంటి, లా కి ఎక్సెప్షన్స్ ఉంటాయట. సమ్ టైమ్స్ లా కెన్ బి, దేర్ కెన్ బి ఎక్సెప్షన్స్ ఫర్ లా. అందుకే దాన్ని ఏమని పిలిచాను నేను? ఫ్లెక్సిబుల్ అని పిలిచాను. ఓకే, మనం యాక్చువల్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయాం తెలుసా. మనం సబ్జెక్ట్ లో ఉన్నాం. ఆ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఫస్ట్ 5 మార్కులది, అది టాపిక్. ఇది సరదాగా చెప్పట్లే, ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాట్ ఈస్ సెకండ్ పాయింట్? ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. థర్డ్ వన్ యూనిఫార్మిటీ. థర్డ్ వన్ ఏంటి? యూనిఫార్మిటీ. సార్ యూనిఫార్మిటీ అంటే ఏంటి సార్? ఈక్వలీ అప్లైడ్. యూనిఫార్మిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఈక్వలీ అప్లైడ్. సార్ దాని మీనింగ్ ఏంటి? ఈక్వలీ అప్లైడ్ అంటే ఏంటి? సోషో ఎకనామిక్ యూనిఫార్మిటీ అని పిలుస్తారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇండియాలో సిటిజన్ అయితే చాలు. చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. నేను రెడ్ సిగ్నల్ జంప్ చేశా. ఓకే, నాతో పాటు ఆ అమ్మాయి కూడా జంప్ చేసింది పక్క బండి మీద. ఓకే, నాకేమో 6 నెలలు జైలు శిక్ష వేశారట, ఆ అమ్మాయిని 2 రోజులు వదిలేశారట. కరెక్టా? అలా అప్లై చేస్తారా లాని? ఈ అమ్మాయి రోడ్డు దాటితే, ఆ అమ్మాయి అదే ఏంటిది సిగ్నల్ జంప్ చేస్తే 2 days, నేను సిగ్నల్ జంప్ చేస్తే 6 నెలలు వేస్తారు జైలు. అలా అవుతుందా? అలా అవ్వదు. అంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఓకే, అంటే లా ఈజ్ ఈక్వల్లీ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ దట్ ఈస్ కాల్డ్ యూనిఫార్మిటీ. దట్స్ కాల్డ్ యాజ్ వాట్? యూనిఫార్మిటీ, రైట్? సార్ యూనిఫార్మిటీ అంటే ఏంటి? రాయండి. ఈక్వల్లీ అప్లైడ్ ఫర్ ఎవ్రీ వన్. ఈక్వల్లీ అప్లైడ్ ఫర్ ఎవ్రీ వన్.
equally applied for everyone, right? This is point number 3. Come to point number 4. Ignorance of law is not an excuse. Next one. Ignorance of law is not an excuse. So the meaning is ignorance of law is not an excuse. What does it mean? నీకు ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం తెలియవట. ఓకే, ఏం తెలియవు అసలు, నీకేం పెద్దగా నీకు లోక జ్ఞానం లేదు. ఒకసారి ఏం చేసావంటే ఒకటి మీద కోపం వచ్చింది, రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవడో నిన్ను గుద్దిశాడు. ఓకే, గుద్దిస్తే నీకు కోపం వచ్చింది. నువ్వేం చేసావంటే ఆ కోపంలోని నీ జోబులో అప్పుడు ఏముందంటే చిన్న నైఫ్ ఉంది, ఆ నైఫ్ తీసాడు కోసావు కోపంలోని. నీకేం తెలీదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరు ఇలా కట్ చేసేయకూడదు అనే విషయం నీకు తెలియదు. నువ్వు అమ్మాయికిడివి, నీకేదో ఆ టైంకి నువ్వు రోడ్డు మీద నీ మానాన్ని నువ్వు వెళ్తున్నావు, పాపం ఎవడో వచ్చి గుద్దిశాడు. గుద్దిసిన తర్వాత ఆడు సారీ చెప్పాడు, కానీ ఆ కోపంలో నువ్వేం చేసావు, నన్నే గుద్దేస్తావని తీసి ఇలా కనీసవట ఇక్కడ దీపే జైలుకి తీసుకెళ్ళి, ఆ జైలు కాదు కోర్టుకు తీసుకెళ్లారట. కోర్టుకు తీసుకెళ్తే ఎందుకు నన్ను తీసుకొచ్చారు అన్నారట వీడు. మరి అమ్మాయికిడు కదా వీడు, ఎందుకు తీసుకొచ్చారని అడిగాడట. నువ్వు మర్డర్ చేసావు అన్నాడట. మర్డర్ ఏంటి అన్నాడట. కొంచెం చేశాను, అందులో తప్పేమన్నా అంటున్నాడట. అంటే నీకు తెలియదు పాపం. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ అన్ ఎక్స్క్యూజ్? నాకు తెలియదు, నన్ను వదిలేండి అంటే అవుతుందా? అలా అవ్వదు. నీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. ఓకే, సో ఇమాజిన్ అప్పుడే ఈడు ఎక్కడి నుంచి వచ్చాడట, ఫారెన్ నుంచి వచ్చాడట, ఏదో ఫారెన్ కంట్రీ నుంచి వచ్చాడు, ఎక్కడో కెన్యా నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు. వీడికి ఇండియన్ లా తెలియదు. ఓకే, ఇండియన్ లా తెలియదు. వీడు బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్తుంటే ఎదురుగా రెడ్ సిగ్నల్ పడింది. వెళ్తుండే కానీ రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పుడు ఆగాలి కదా వీడు. ఆ రెడ్ చూసాడు. రెడ్ చూడగానే రెడ్ అంటే డేంజర్, ఇక్కడ ఉంటే డేంజర్ ఏమని వెళ్ళిపోతుండట. రెడ్ చూడగానే అమ్మ డేంజర్ ఇక్కడ ఉండకూడదు అని కూడా బయలుదేరిపోయాడు. ఆడికి తెలియదు ఎక్కడ రెడ్ అయితే ఏం చేయాలి, రెడ్ వేస్తే ఏం చేయాలి, ఆగాలి. ఓకే అని వీడికి తెలియదట. లేదా రివర్స్ లో గ్రీన్ పడిందట. గ్రీన్ పడితే అనుకున్నాడంటే ఓ గ్రీన్ అంటే సస్యశ్యామలంగా ఉంటది, ఇక్కడే ఉండాలేమో అని ఉండిపెట్టాడు. ఇక్కడ ఉండమంటున్నారేమో. వీడికి తెలియదు. ఏం తెలీదు? లా తెలీదు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే అది తెలియకపోతే దాని మీనింగ్ ఏంటి నువ్వు తెలుసుకోవాలి. వెన్ యూ కమ్ టు ఇండియా, వెన్ యూ గో అవుట్ ఆన్ వెహికల్, యూ నీడ్ టు నో వాట్ ద ట్రాఫిక్ రూల్స్ అప్లికబుల్ ఇన్ ఇండియా. అప్పటికి ఎవడో చెప్పాడట, వాళ్ళ తమ్ముడు అన్ని చెప్పాడు, అరే తెలుసుకొని వెళ్ళరా అన్నాడట. అయ్యా నాకేం అవసరం లేదని వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇగ్నోరెన్స్. ఓకే, తెలుసుకోకపోవడం అది ఇగ్నోరెన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అప్పుడు వెళ్ళి గుద్దిసావు అనుకో, నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడు నువ్వు నాకు తెలియదు, నేను నిన్నే దుబాయ్ నుంచి వచ్చాను, there is no chance. Ignorance of law is not an excuse. Next one, complaints. Next point, right? Complaints in true letter and spirit. Complaints in true letter and spirit. సార్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు. ఎవ్రీ లా ఇస్ రిటన్ ఫర్ అన్ ఆబ్జెక్టివ్. అంటే ప్రతి లాకి ఏముంటది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటది, అంటే ఒక పర్పస్ ఉంటది. సో ఆ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నువ్వు ఒక లాని కంప్లైంట్ చేసినప్పుడు ఆ పర్పస్ ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సే ఎగ్జాంపుల్, సార్ ట్రాఫిక్ లో ఎందుకు పెట్టి ఉంటారు సార్? కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. ట్రాఫిక్ లో ఎందుకు పెట్టి ఉంటారు? ఎందుకు అది 1950s లోని 60s లోనే లేదు? ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు? రీజన్, వాట్ ఈస్ ద రీజన్? సార్ పాపులేషన్ పెరగడం కాదు, వెహికల్స్ పెరగడం. 1915 లో ఏం లేవు, వెహికల్స్ లేవు. వెహికల్స్ లేకపోతే అప్పుడు ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్స్ అనే ప్రాబ్లమ్స్ లేవు. అది ఇప్పుడు వెహికల్స్ పెరిగిపోయి యాక్సిడెంట్స్ పెరిగిపోయి. దట్స్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ నౌ. అండ్ హెన్స్ to rectify or to avoid those accidents, we came up with a law called as a Motor Vehicles Act. ఏదో ఉంది. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు వచ్చాయి సార్? రీజన్ ఏంటి? టు అవాయిడ్, ఇదేనా అవాయిడ్, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయడానికి. ముందు ఎందుకు లేదు సార్ అది? ఎందుకంటే అప్పుడు ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మనం ఎందులో వచ్చాం? ఈ లాతో బయటకు వచ్చాం.
అంటే వీ మస్ట్ ఫాలో లా ఫర్ ద పర్పస్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్? ట్రాఫిక్ యాక్ట్ కి ఏంటి ఆబ్జెక్టివ్? టు అవాయిడ్ యాక్సిడెంట్స్. అది ద మెయిన్ మోటో, మెయిన్ ఇంటెన్షన్. అది ఇంతకు ముందు లేదు. ఎందుకు లేదు సార్ అంటే అప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది, అందుకని లా తీసుకొని వచ్చాం. ఓకే, క్లారిటీ ఉందా లేదా? సో రెడ్ పడితే అందరూ ఆగాలి. ఎందుకు సార్? అలా ఆగకుండా వెళ్ళిపోతే ఏమవుద్ది? యాక్సిడెంట్స్ అవుతాయి. అది ప్రాబ్లం. అప్పట్లో లేదు, అందుకే రెడ్ సిగ్నల్ లేదు అప్పుడు. అవునా కదా? మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా అలా? ఇంతకు ముందు ఇద్దరు మనుషులు సీరియస్ స్పీడ్ నడుచుకొని వెళ్ళి గుద్దుకొని చచ్చిపోవడం చూసారా? అప్పుడు ఏం లేదు, వెహికల్స్ లేవు, ప్రాబ్లం లేదు. హౌ కెన్ యూ రెక్టిఫై? ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ దట్ న్యూ లా. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక 4 రోడ్ జంక్షన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ సిగ్నల్ పడింది ఈ రోడ్డుకి. ఏ రోడ్డుకి? ఈ ఫస్ట్ రోడ్డుకి సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది. అందరు ఇక్కడ ఆగాలి కదా. ఆకుండా ఏం చేశారు సార్ అంటే ఇందులోంచి వెళ్ళిపోయారు. ఇలాగా ఈ సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోయి ఏదో రోడ్లో కలిసిపోయారు. తప్పే కదా అది? ఇట్స్ అ మిస్టేక్. తర్వాత వీడికి సిగ్నల్ పడిందంటే వీడి ఇందులోంచి వెళ్ళిపోతున్నాడట. అంటే ఎవరికి అక్కడ సిగ్నల్ 30 seconds ఆగాలి అని ఇంట్రెస్ట్ లేదు. ఎవడు ఆగడ? ఆ పక్క సందులోంచి వెళ్ళిపోతుంటారు, ఇందులోంచి వెళ్ళిపోతుంటారు. ఎవరు ఆగరా 30 seconds? అందరూ ఇది అదే చేస్తున్నారట సార్. ఈ 3 రోడ్లు ఏం చేస్తున్నారట? ఈ పక్క సందులోంచి ఎలాగో వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతే హ్యూజ్ ట్రాఫిక్ అయిపోయిందట, యాక్సిడెంట్స్ అయిపోతున్నాయట అక్కడ. అప్పుడు ఈ సిగ్నల్స్ కి అవన్నీ తెలియవు కదా. సిగ్నల్స్ ఎవ్రీ 30 seconds కి ఏమైపోతుంది? రెడ్ గ్రీన్ గా మారిపోతుంది. అప్పుడు గ్రీన్ ఇక్కడ వచ్చిందట, ఈ రోడ్డుకి, ఈ 4th రోడ్డుకి గ్రీన్ వచ్చింది. అప్పటికే ఇక్కడ ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మిగతా 3 రోడ్స్ బ్లాక్ అయిపోయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది గ్రీన్ పడిపోయింది. వీడికి ఏం తెలుసు? గ్రీన్, దిస్ ఈజ్ లా. గ్రీన్ పడితే ఏం చేయొచ్చు? బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వీడికి ఆ గ్రీన్ చూసాడు, అక్కడ యాక్సిడెంట్స్ అన్ని ఆడికి మైండ్ లోంచి పోయాయి. వీడు కూడా వెళ్ళి దాన్ని గుద్దాడట. సార్ వీడు లాని ఫాలో అయ్యాడా లేదా? ఇది నా క్వశ్చన్. ఇప్పుడు ఈ 4వ రోడ్డు ఉన్నాడు కదా, రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్ళి అని గుద్దాడు. వీడు తప్పు ఏమైనా ఉందా? గ్రీన్ లోనే వెళ్ళాడు, గ్రీన్ ఉన్నప్పుడే బయటకు వెళ్ళాడు. తప్పు ఉందా? డిడ్ హీ కంప్లై లా? లాని కంప్లై అయ్యాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అయ్యాడా లేదా? అయ్యాడా? అవలేదా? సార్ వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రాఫిక్ లా? ఆబ్జెక్టివ్ ఏంటి? టు అవాయిడ్ యాక్సిడెంట్స్. కానీ ఇది ఏం చేశాడు? సీరియస్ గా లా కంప్లై అయ్యి వెళ్ళి గుద్దేశాడు. ఓకే, నీకు అది తెలుసు కదా, అక్కడ చూస్తున్నావు కదా నువ్వు ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ గ్రీన్ పడిందని నువ్వు ఎలా వెళ్ళిపోతావు? డిడ్ యూ రియల్లీ కంప్లై ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లా? నో. అంటే నువ్వు గ్రీన్ లో వెళ్ళినా అది నీ తప్పే. అంటే కొన్నిసార్లు యూ మే బి కంప్లైంట్ ద లా, బట్ వాట్ ఈస్ డీవియేటెడ్? ఆబ్జెక్టివ్ స్పిరిట్ ఆఫ్ ద లా ఈస్ డీవియేటెడ్. సో యూ నీడ్ టు కంప్లై ద లా. ఏ వర్డ్ చెప్పాను మీకు? ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏంటి? కంప్లైంగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లా. నువ్వు లా కంప్లై అయిపోతే సరిపోదు, దాని వెనకాల అది ఎందుకు పెట్టారు? ఆబ్జెక్టివ్ కి నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఇదే ఇంకో స్టోరీ. క్లారిటీ ఉందా ఈ పాయింట్? సార్ కంప్లైంట్స్ ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ అని రాసింది కదా, ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? క్లారిటీ ఉందా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా? ఈజీ ఓన్లీ. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద law. Tomorrow we will continue with remaining aspects of this law. Tomorrow there will be again, అంటే ఇదంతా ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత we'll go from day after tomorrow we'll go to ఎందులోకి వెళ్దాం? Indian Contract Act. Okay, we'll go to Indian Contract Act. Okay, that's it. Thank you. Bye bye.